ఈరోజు మేము పొట్టు మినపప్పుతోనే దోశలు వేస్తున్నాం. అండ్ దానికి చట్నీ కూడా మేము పల్లీతో పాటు పుట్నాలు కూడా వేసి మిక్స్లో వేసి పెట్టినాం. సో ఇప్పుడు మేము ఈ పొట్టు మినపప్పు దోశలో ఈ ఆనియన్స్ ఇంకా క్యారెట్ వేసి చేయబోతున్నాం. సో ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ చేయాలి. స్టవ్ ఆన్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఆయిల్. ఫస్ట్ దోశ ప్లెయిన్ వేస్తున్నా, వస్తుందో రాదో తెలియదని. చాలా రోజులైంది పెనం వాడక. అది పెనం పాతది, ఖరాబ్ అయింది, రావట్లే. ఇక నేనైతే దోశ వేసిన దాని మీద ఆనియన్ వేసుకుంటున్నా. కొంచెం క్యారెట్ తురుము కూడా వేస్తున్నా. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా. అది పాత పెనం లేవడం లేదు, దోశ రావడం లేదు. సో నేనైతే ఆయిల్ ఎక్కువనే వాడుతున్నా. మనది పెనం పాడైంది, అది తొందరగా రావట్లే. దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. క్యారెట్ అది ఉడకాలి కదా, దీన్ని ఇట్లా వదిలేద్దాం. ఇది టైం పడుతుంది. క్యారెట్ కొంచెం, ఆనియన్ కొంచెమైనా ఫ్రై కావాలి ఇలా, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటాయి కదా. కొద్దిగా ఇలా ఫ్రై కానిద్దాం. దీన్ని ఒకసారి టర్న్ చేస్తున్నా. ఓకే, ఈ కాలిని తీసేస్తున్నా. ఇది దోశ పొట్టు మినపప్పు కాబట్టి నల్లగా అనిపిస్తున్నాయి. అంచులలో పెనం పాడైంది కాబట్టి నేనైతే అంచుల వరకు అనడం లేదు. ఇది కొంచెం కాలాలి. అది కాలిన తర్వాత క్యారెట్, ఆనియన్ తీసుకున్నాం. ఆనియన్ని వీలైనంత సన్నగా తరుక్కోండి. మీకు అర్థమవుతుంది అనుకుంటా. చాలా చిన్నగా తరిగిన, ఇలా చిన్నగా తరుక్కోండి. క్యారెట్ని కూడా చిన్నగా తరుక్కున్నా. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేద్దాం. ఇది ఆనియన్ అవి ఫ్రై కావాలి కాబట్టి ఆయిల్ పడుతుంది. ఇది లేసింది, దీని మీదకి ఫోల్డ్ చేసేస్తాం. ఇప్పుడు సిమ్ చేసుకొని
చిన్నగా ఇది ఉడకనియాలి. క్యారెట్ ఆనియన్ ఉడికే వరకు దీన్ని ఇలా అదుముకుంటూ కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత మళ్ళీ ఇలా నెమ్మదిగా రెండో సైడ్ కూడా తిప్పుకోవాలి. ఇలా రావాలన్నమాట. మీకు అర్థమవుతుందా సౌండ్? ఇలా కాలాలి మంచిగా. ఇప్పుడు రెండో వైపు కూడా ఇట్లనే కాల్చుకోవాలి. ఇది ఒక్కరికి ఒక్క దోశ అయితే చాలు, ఎక్కువ తినలేరు. ఆనియన్ క్యారెట్ ఉంటాయి కాబట్టి చట్నీ ఎక్కువ తీసుకుంటారు, ఫుల్గా అవుతుంది టమ్మీ. ఒక్కొక్క దోశ సరిపోతుంది నాకు తెలిసి. మేమైతే అందరం ఒక్కొక్కటే తింటాం ఇలా. ఓకే, ఇది గాలిని తీసేద్దాం. ఎల్లు తినిపో. సో అయితే ఇప్పుడు చట్నీ వేసుకుంటాను. ఇప్పుడు నేను టేస్ట్ చేయాలి. అండ్ చూస్తున్నా నేను ఆనియన్స్ ఇంకా క్యారెట్స్తో పాటు కూడా దీన్ని నార్మల్గానే తినేస్తాను, చట్నీ లేకుండా. కాకపోతే ఇప్పుడు నాకు చట్నీ మీదనే ఇంట్రెస్ట్ చాలా, ఎందుకంటే ఇప్పుడు స్పెషల్గా దీంట్లో పుట్నాలు కూడా వేస్తున్నాను. సో చట్నీలో కూడా తీసుకోండి. నేను స్పెషల్గా ఉంది, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్, ఇట్స్ ప్రియా.